సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయిపోతా ఉంది. కానీ చంద్రబాబు గారు ఇంకా పాలనలో ట్రాక్లోకి తెచ్చుకున్నట్టయితే అక్కడ కనపట్టలేదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నెలలోనే పాత ఎవరైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నారో అవన్నీ తీసేసి వాళ్ళ వాళ్ళ వర్గాలను పెట్టుకున్నారు. సో పాలన సుజావుగా సాగేటట్టు ఏదో ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 3 నెలలు అయినా సరే ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళే నామినేటెడ్ పోస్టులో కంటిన్యూ అవుతున్నారు. అదే కాకుండా అధికారంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రో గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇంకా కంటిన్యూ అవుతున్నారు మెయిన్ పోస్టులో. ఎస్పెషల్లీ మనం చూసుకుంటుంటే మనకు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే హల్చల్ చేస్తుంది ఈ ఎస్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి గారి మీద అన్ని కేసులున్నా, అన్ని కంప్లైంట్స్ ఉన్నా సరే ఇంకా ఆయన అదే పదవిలో కొనసాగిస్తా ఆయన నుంచే విచారణ చేస్తా ఉన్నారు. అసలు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. ఏంటి సార్ అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే పాలన ఎలా చేయాలన్నది మర్చిపోయారా? లేకపోతే గవర్నమెంట్ అధికారులని ఎవరినైనా సరే కెలుక్కోవటం ఎందుకులే అనుకుంటున్నారా? ఎందుకు ఎందుకు ఇలా జరుగుతా ఉంది సార్? సార్ మీరు క్రికెట్ చూస్తా అంటారు కదా బాగానే. చూస్తాం సార్. అంటే ప్రపంచంలో క్రికెట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆసక్తి ఉన్నా లేకపోయినా చూస్తుంటారు. అలాగే క్రీడల్లో ప్రతి ఆటలో కూడా మీరు చెస్ తీసుకోండి, ఏదైనా అండి, అఫెన్సివ్ గా ఆడడం ఒకటి, డిఫెన్సివ్ గా ఆడడం రెండండి. మనకి ఆట బాగా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు అఫెన్సివ్ గా ఆడతామండి. కొద్ది సమయాల్లో డిఫెన్సివ్ గా ఆడాల్సి వస్తుంది. ఇప్పుడు క్రికెట్ ఉంది, అది సరిగా లేదనుకోండి, వాడు ప్రతి బౌలింగ్ సిక్సర్ కొట్టాలనుకుంటే డక్అవుట్ అయిపోవచ్చు. మనం ఆచి తూచి కొట్టాలి, అది ఆడేవాడికి తెలుసు. బయట నుంచి చూసేవాడు ఏమన్నాడే కొట్టురా, మరి టీవీలు కాడైతే విజిల్ వేస్తుంటారు, కొట్టు సిక్సర్, కొట్టు 4 అని. వాడు కొడితే అవుట్ అవుతాడు. అలా అంటే నేను ఎందుకు చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన రాజకీయ క్రీడాకారుడు అండి. ఆయన, పివి నరసింహరావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ డిఫెన్సివ్ గేమ్ బాగా ఆడతారు. అఫెన్సివ్ గా కనిపించరు. అంటే అది బాగానే ఎక్కడ చేయాలో కీలెరిగి వాతలు పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన మనిషే లేదని నేను దానికంటే ఎక్కువ చెప్పను, పార్టీలో ఉన్నారు కాబట్టి. ఆయన చాలా అంటే మామూలు పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఆవులు ఇస్తే పేగులు లెక్కేస్తారు. మీరు ఆవులించిన పని కూడా లేదు, అలా ముఖం చూస్తే పేగులు లెక్క పెట్టే ఆయన. ఇప్పుడున్న పరిస్థితి మీరు అన్నట్టు ప్రతాప్ రెడ్డి మోస్ట్ కరప్టెడ్ ఫెలో. నాకు తెలుసండి, మా జిల్లాలో పనిచేశాడు, కడపలో పనిచేశాడు. ఆయన అన్ని వ్యవహారాలు తెలుసు. అవినీతి పరుడు, విపరీతంగా అక్రమాలు, అవినీతి అవన్నీ చేశారు. దాన్ని కాదనం. అందరినీ ఒకేసారి మార్చేది అంత సులభం కాదండి. ఎందుకంటే ప్రతి వాడికి ఉద్యోగం ఇవ్వాలి కదా, తీసేసి ఎక్కడ పంపిస్తారు? ఈ రోజే డిఎస్పీలను కూడా వేశారు, చాలా మందిని పక్కన పెట్టున్నారు. ఆ డిఎస్పీలన్నీ ప్రాధాన్యత లేని పోస్టులు వేస్తారు, ఏ రాజకీయ పార్టీని అంతే. ఇప్పుడు పోలీసులు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఆ లా అండ్ ఆర్డర్ లో మన వాళ్ళు వేస్తారు. మిగతా ఏదో ఏసీబీ అది ఇది స్పెషల్ బ్రాంచ్ ఇంకోటి ఆడ ఆఖరికి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంటుంది, అక్కడ వేస్తారు పనిష్మెంట్ పోస్టులు. అలాగే ప్రతి ఉద్యోగంలో కూడా, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అండి. ఇప్పుడు ఐఏఎస్ జిల్లాలో ఉంటే కలెక్టర్, అదే సెక్రటరియట్లో వేస్తే ఒక కార్యదర్శి అయిపోతాడు. ఆయన ఫైల్ ఎత్తుకొని సంఖలో పెట్టి తిరుగుతుంటాడు. ఏడుంటే మొత్తం జిల్లానంతా శాసిస్తుంటారు. ఇవి తొందరపడి పనులు చేయకూడదు. రెండోది ఏమంటే వాళ్ళ చేతులు అన్నీ ఉంటాయండి. మన ఉద్యోగులు ఈ రోజు పోరు కదా, వాళ్ళు ఏ పోస్టులు ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళు రిటైర్ అయ్యే వరకు ఉంటాం. మన పదవి ఎంత? 5 ఏళ్ళు, మళ్ళీ గెలిపిస్తే 5 ఏళ్ళు. అంటే 5 ఏళ్లే కదా ఇప్పటికి గ్యారెంటీ ఎవరికైనా, తర్వాత గెలుస్తామా అనేది వేరు. అందుకని వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కట్టడి చేస్తారు. అవసరం వచ్చి బాగా పడినప్పుడు సిక్సర్ కొడతారు, 4 కొడతారు, మిగతాటప్పుడు అడ్డు పెడతా ఉంటారు. ఇది తప్పదు. అంటే మనం బయట నుంచి చూసేటప్పుడు మీకు నేను చెప్తానండి రామ, నాకు కూడా ఉదయం ఒక ఆమె హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి అసలు ఏడ్చినంత పని చేసింది ఆమె. అమ్మా ఇది పరిపాలన అమ్మా సార్, వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంకా కొల్లం గంగారెడ్డిని వదిలేసి ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని వదిలేశారు, ఆ రోజాను వదిలేశారు. ఏం సార్ మీరు అని. నన్నెందుకమ్మా అంత గట్టిగా అరుస్తారు? మీరు టీవీల్లో అరిచేసి మాట్లాడారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారని.
టీవీల్లో మాట్లాడేది వేరు, అడ్డు లేకుండా ఎవరు ఉండరు మాకు మైక్ ముందు, ఎదురుగా కూర్చొని మాట్లాడతాం, వ్యవహారాలు వేరు అని చెప్పాను. కాబట్టి ఇది మీరు అన్నట్టు ప్రతాప్ రెడ్డి ఇంకొకరు కొన్ని ఏమంటారంటే కొన్ని పోస్టులు ఉంటాయండి. ఆ కొన్ని జడ్జెస్ అంటే పేర్లు వదిలే జడ్జిలు, హైకోర్టు జడ్జి వాళ్ళు అపాయింట్ చేస్తుంటారు. వాటిని వెంటనే చేయలేం. రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకి స్టే చేస్తారు. కొన్ని నామినేటెడ్ పదవులు వెంటనే రద్దు చేయొచ్చు. ఈ రకరకాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తానే చూడండి, ఉద్యోగులకి 1వ తేదీ జీతం ఇవ్వగలగడం మనకు ఒక టాస్క్. ఎప్పుడు ఇస్తారో తెలియని వాళ్ళకి 1వ తేదీ ఉద్యోగానికి జీతం ఇస్తున్నారు. పెన్షన్ 4-5 వేలు వృద్ధులకు 1వ తేదీకి ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే అంతలో మనకు వరదలు వచ్చాయి. ఈ వరదలను ఎదుర్కోవడం కోసం 10 రోజులు అక్కడే విజయవాడలో ఉన్నారు. అంతలో మళ్ళీ అటు వెళ్ళారు ఉత్తరాంధ్రలో. ఇవన్నీ చూసుకుంటూ ఆయనకి ఏమన్నా 10 తలకాయలు ఉన్నాయనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారికి? 10 తలకాయలు 100 చేతులు లేవండి. ఇవి బయట నుంచి చూసేటప్పుడు మనకు అనిపిస్తుంది, ఇంకా వాడిని ఏం చేయలేదు, వీడిని ఆ ఎస్ఐని చేయలే, వాడు ఆ డిఎస్పీని చేయలేదు, వీడి అంటుంటాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదిలిపెట్టరు, ఎవరిని వదిలిపెట్టరు. చాలా మందికి ఇదే చెప్తున్నా. రెడ్ బుక్ అంటే ఆ రెడ్ బుక్ కూడా అలానే ఉంది, అవన్నీ చూసుకుంటుంటాం. ఏంటి, కోర్టులో చట్టాలు ఉన్నాయి కదా, ఏ కోర్టులో అయినా పోయిన రోజు తీర్పు చెప్పారా? మరి వాళ్ళకంటే చట్టాలు లేవన్నా, తీర్పు తెలియదైనా, ఈ ప్రొసీజర్ ఉందండి. మన డెమోక్రటిక్ స్టేట్, ప్రజాస్వామ్యయుతమైన ఈ రాజ్యము, ఈ రాజ్యాంగంలో పని చేసేటప్పుడు ఏకపక్షంగా చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఒకవేళ వికటిస్తే సమస్యలు ఎదుర్కోవాలి, ప్రజల్లో కూడా చులకన అవుతాం. అందుకని ఎవరేం కదా, ప్రతాప్ రెడ్డిలో ఇంకొకరు అందరినీ కూడా ఈ నెలాఖరుకి ఇళ్ళకి పంపుతారన్నది మీరు దృష్టిలో పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు అదే పనిలో ఉన్నారండి. ఏమో సార్, మీ తెలుగుదేశం నాయకులను అడిగితే అందరూ ఇలాగే చెప్తున్నారు, కానీ గ్రౌండ్లో చూస్తే మాత్రం అది ఎక్కడ కనపట్ల. ఎందుకంటే ఫస్ట్ నెల రోజులు మమ్మల్ని సర్దుకొని అన్నారు, తర్వాత 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4వ నెల వస్తుంది. పోయినసారి కూడా చూసాం, చంద్రబాబు గారు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడానికి కూడా 2 సంవత్సరాలు తీసుకున్నారు. చంద్రబాబు గారు ఈ నత్త నడక, అందులోనూ ఈ కూటమి ప్రభుత్వంతో నాకు తెలిసి ఏం తలకాయలు ఉన్నాయో తెలియదు, కానీ పాలనా పరంగా మాత్రం ఈ నామినేటెడ్ పోస్టులు కానీ లేకపోతే ఇలాంటి అధికారులు కానీ కనుక మీరు వెంటనే తొలగించకపోతే అది మీకే చెడ్డ పేరు తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.